తిరుపతి వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి అయితే మరోసారి గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని కూడా మనకు తెలుస్తుంది. రైల్వే ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడం, పులికాట్ సరస్సు ఆధునీకరణ, స్థానికులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం తదితర అంశాలన్నీ కూడా గురుమూర్తికి బాగా కలిసి వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వరప్రసాద్ గతంలో ఒకసారి అయితే గెలిచినప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం సహకరించకపోవడంపై మైనస్గా కనపడుతుంది. కూటమిలో లొకలొకలు కూడా వరప్రసాద్ విజయానికి ఆటంకంగా కూడా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తిరుపతి పార్లమెంట్ మరొకసారి వైసీపీ ఖాతాలకు చేరుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరొక పార్లమెంట్ రాజంపేట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి అయితే పోటీలో ఉన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ఆవిడ దూరంలో ఉన్నారని విమర్శలు కూడా ఎక్కువగా అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ కూటమికి కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతనిపై ఉన్న వ్యతిరేకత కూడా మిథున్ రెడ్డిపై ప్రభావం చూపుతుంది. ఇక బీజేపీ నుంచి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి అయితే పోటీ చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ అంశం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాగా కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఇరువురు కూడా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు. ఈ అంశం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాగా కలిసి వచ్చేదిగా ఉంది. అయితే ఈ పార్లమెంట్ నుంచి బీజేపీ గెలిచే అవకాశం బాగా స్పష్టంగా అయితే కనపడుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నియోజకవర్గం, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ టీడీపీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు అయితే పోటీ చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో ఇతనికి మంచి పట్టుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశారు అనేది ఇతనికైతే కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ నుంచి పేరాడ తిలక్ అయితే పోటీలో ఉన్నారు. చివరి వరకు కూడా ఇతని పేరు ప్రకటించకపోవడంతో వైసీపీ శ్రేణులు కొంత డోలమానంలో అయితే పడ్డాయి. నియోజకవర్గం నుంచి తెలుగుదేశం మరొకసారి గెలిచే అవకాశం అయితే అది స్పష్టంగా అయితే కనపడుతుంది. ఇక మరొక పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి సీఎం రమేష్ అయితే ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ముత్యాల నాయుడు పోటీలో ఉన్నారు. ఇరువురు కూడా స్థానికేతరులు, అంటే అక్కడ వారైతే కాదు, బయట నుంచి వలస వచ్చిన వారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సీఎం రమేష్కు ఆర్థికంగా బలంగా కూడా ఈయనైతే ఉన్నారు. దాంతోపాటు బీజేపీలో ఉన్నారు. అలాగే జనసేన వర్గాలు కూడా పూర్తిగా సహకరించాయి. ఇక ముత్యాల నాయుడు అయితే వ్యక్తిగతంగా కూడా అతనికైతే మంచి పేరైతే ఉంది. ఆ పార్టీ నేతల నుంచి కూడా పూర్తి సహకారం అందకపోవడం అతనికి పెద్ద మైనస్గా కూడా చెప్పొచ్చు. ఈ స్థానం నుంచి బీజేపీ అభివృద్ధి గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక పార్లమెంట్ విశాఖ పార్లమెంట్ నుంచి టీడీపీ నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి, అయితే మాజీ ఎంపీ కూడా బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీ అయితే పోటీలో ఉన్నారు. భరత్కు కొంత వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అయితే అతనికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. బొత్స ఝాన్సీకి వ్యతిరేకత లేకపోయినా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఉన్న మైనస్ ఈమె గెలుపుకు అడ్డుపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా బొత్స ఝాన్సీకి వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఉన్న మైనస్లు ఈమె గెలుపుకైతే అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా తీసుకున్నట్లయితే స్వల్ప మెజార్టీతో టీడీపీ బాలకృష్ణ అల్లుడు బయటపడే అవకాశం అయితే మెరుగ్గా ఉంది ఇక్కడ.